ఫైనలీ చాలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్ టాపిక్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఒక్కడు కూడా మిస్ అవద్దు. వాచ్ టిల్ ది ఎండ్ అండ్ ఆల్సో రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. గివ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎవ్రీథింగ్. Make sure to share like now before beginning with our favorite, a long time favorite movie Avatar 2. మనకి ట్రైలర్ అయితే అంటే మనకి హాలీవుడ్ భాషలో టీజర్ అన్న ట్రైలర్ అన్న రెండు ఒకటే అనమాట. ఎందుకంటే 2 minutes కంటే ఎక్కువ ఉండేది కాబట్టి మనకి May 6th అయితే మనకి ట్రైలర్ని మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ ఇన్ ది థియేటర్స్ అనమాట. మనకి May 6th మనకి డాక్టర్ స్ట్రేంజ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ థియేటర్స్ లో మనకి ప్లే అవుతుంది మూవీ అయిపోయిన తర్వాత అనమాట. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది థియేటర్స్ అయితే మిమ్మల్ని మోసం చేస్తారు. మూవీ అయిపోయిందని చెప్పేసి మాకు స్పైడర్ మ్యాన్ కూడా అంతే చేశారనమాట. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ స్ట్రేంజ్ ట్రైలర్ ప్లే చేయకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాడు కూడా లైట్ తీసుకోడు. కాబట్టి మీరు తప్పకుండా గోల చేసి మరి కూర్చొని వేస్తావయ్యా అని మీరు బెదిరించి మరి 12ని వాచ్ చేయండి. కమింగ్ టు ది రెసిడెన్స్ ఈవిల్, నా ఫేవరెట్ మూవీ పార్ట్స్ అనమాట. కానీ అది లాంగ్ టైం వచ్చిన అప్పట్లో వచ్చినాయి చాలా బాగున్నాయి, కానీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఏవి కూడా అంత సాటిస్ఫైయింగ్ అయితే లేదు. ఇది మనకి కొత్త అనమాట. ఇది మనకి 14th July మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉండేది. ప్రస్తుతానికైతే మన తెలుగు లాంగ్వేజ్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు, కానీ ఇంగ్లీష్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ది రాజమౌళి గారు అండ్ అల్లు అర్జున్ గారి మూవీ గురించి నేను మీకు ఇది క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీకు మెన్షన్ చేశాను అనమాట. మీకు రీసెంట్గా 8th అనౌన్స్మెంట్ అనమాట. April 8th మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. ప్లానింగ్ చేస్తున్నారు మన బోయపాటి గారు, దాని పేరు మెన్షన్ చేసే కదా. ఆ పేరులో ఇంకొన్ని నేమ్స్ మీరు ఒక లిస్ట్ కింద మీరు యాడ్ చేసుకోండి. అట్లీ గారు, కొరటాల గారు, వేణు శ్రీరామ్ గారు, మురుగదాస్ గారు, ఇంకా ఎక్సెట్రా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకెవరన్నా వస్తే కనుక మనం నిజంగా షాక్ అయిపోవాలి. కానీ రాజమౌళి గారిది మటుకు మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అనౌన్స్మెంట్స్ వచ్చినా రాదు. దీని అర్థం మూవీ లేదు అని నేను చెప్పట్లా. ఎందుకంటే రాజమౌళి గారి మూవీస్ కి వర్కింగ్ స్టైల్ అనేది తనకు ఒక మంచి ఫార్మాట్ ఉంటుంది. అంటే తన మూవీస్ కరెంట్ మూవీ షూటింగ్ అనేది లాస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది మనకి ఇంటిమేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ లైక్ ట్రిపుల్ ఆర్, అది లాస్ట్ ఇయర్ మనకి షూటింగ్ లాస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనకి మహేష్ బాబు గారితో చేస్తున్నారని చెప్పేసి జంగిల్ అడ్వెంచర్ మూవీ మనకి అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లాగే మహేష్ బాబు గారి 3 years పట్టింది. సో ఆ 3 years షూటింగ్ ఎండింగ్ లో ఉన్నప్పుడు సో అల్లు అర్జున్ గారు అండ్ రాజమౌళి గారిది మనం అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు దాకా రాజమౌళి గారికి పక్కన పెట్టేసేయండి. సో 8th రోజున మీకు అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీకు ఎవరి దగ్గర ఉండిద్ది, లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకొక కొత్త పేరు కూడా మనకి వినిపించే అవకాశం ఉంది. రాజమౌళి గారిది ఇప్పుడు మర్చిపోండి, 3 years తర్వాత మనం మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి గారిది అల్లు అర్జున్ గారిది మూవీ లేదు అని నేను చెప్పట్లా. అనౌన్స్మెంట్ ఎందుకు రాదు అనే దానికి మీకు క్లారిటీగా ఆన్సర్ అయితే మీకు మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ది వాల్యూమే, మీకు అనౌన్స్మెంట్ రాకముందే 4 days మీకు ఇంటిమేట్ చేసా 25th మనకి వచ్చేస్తుందని చెప్పేసి. రీసెంట్ గానే మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. 25th మార్నింగ్ మీరు చెక్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది. రీమేక్స్ టాలీవుడ్ రీమేక్ వుడ్ లా అయిపోతుంది అనమాట వచ్చే కమింగ్ డేస్ లో. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పట్లా, ఇది కొత్త అనమాట. మన చిరంజీవి గారు బ్రో డాడీని మనకి రీమేక్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారు. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ మన హరీష్ శంకర్ గారిని అనమాట. సో హరీష్ శంకర్ గారిని తీసుకుందామని టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. బ్రో డాడీ మూవీ అనేది ఓల్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అంతేగాని దాంట్లో మంచి కమర్షియల్ గా థియేటర్కి వచ్చేంత స్టాండర్డ్స్ అయితే ఆ మూవీకి అంత లేదు. కానీ దీన్ని కూడా రీమేక్ చేద్దాం అనుకుంటున్నారంటే అరే ఏంట్రీ ఇది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు. కమింగ్ టు ది రామారావు ఆన్ డ్యూటీ, రీసెంట్ టైమ్స్ లో ఎటువంటి అప్డేట్ లేదని బాగుంటారు కదా. ఫైనలీ హిట్ ఈస్ మీకు 22nd మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు ఇంటిమేట్ చేశా. 17th మనకి జూన్ 17th మనకి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు మీకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇట్లాంటివి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఇది మటుకు నిజంగా ఎవరు ఊహించిన మూవీ అనమాట. మైథలాజికల్ మూవీ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రశాంత్ వర్మ గారు, ప్రొడ్యూస్డ్ బై డివివి. హీరో వచ్చేసి మన దానయ్య గారి అబ్బాయి కళ్యాణ్ అనమాట. ఇది మామూలు విషయం కాదు. ఫస్ట్ మూవీనే మైథలాజికల్ టచ్ అంటే దిస్ ఈజ్ అ మోర్ క్రేజీ. అండ్ కమింగ్ టు ది ట్రిపుల్ ఆర్, ఏమీ లేదు రౌడీస్, మీకు ఇంటిమేట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రిపుల్ ఆర్ మూవీకి మీరు థియేటర్కి వెళ్ళేటప్పుడు 0 expectations తో మాత్రమే వెళ్ళండి. ఒక్కసారికి నేను చెప్పింది మీరు ట్రై చేయండి అంతే. 0 expectations తో థియేటర్స్కి వెళ్ళిన తర్వాత మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు బట్టలు చించేసుకుంటారు. అంత బాగా నచ్చింది మీకైతే, లిటరల్లీ చెప్తున్నా. సో నేను చాలాసార్లు కాదు, ప్రతి సినిమాకి నేను ఇదే ఫార్ములాని ఫాలో అవుతాను అనమాట. ఈ ఒక్క సినిమాకి గో విత్ 0 expectations అండ్ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ రియల్లీ వాట్ యూ ఫెల్ట్ ఇన్ దట్ థియేటర్. ఆ అట్మాస్ఫియర్, ఆ గోల, ఆ విజువల్స్ ఎలా అనిపించినాయో అప్పుడు చెప్పండి.
తర్వాత నుంచి ఆటోమేటికల్లీ మీరు కూడా ప్రతి సినిమాకి జీరో ఎక్స్పెక్టేషన్స్ ని వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారనమాట. ఈ ఒక్కసారికి నేను చెప్పింది చేసేయండి. అండ్ కమింగ్ టు ది విడి అండ్ సమంత గారు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ శివ నిర్వాణ గారు అనమాట. అండ్ చాలా మంది ఈ మూవీ మన మణిరత్నం గారి 1992 రోజా మూవీ రీమేక్ అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ ఎంటైర్లీ ఫాల్స్ న్యూస్. అంటే రీమేక్ అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీమేక్ ఏమీ కాదు, దాంట్లో నుంచి ఒక ప్లాట్ లైన్ అనేది మనకి దీంట్లోకి తీసుకుంటున్నారు అనమాట, అంతే. అంతేగాని టోటల్ గా యాజ్ ఇట్ ఈస్ రీమేక్ అయితే అస్సలు కాదు. అండ్ దిస్ విల్ బి అన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అనమాట. అండ్ కమింగ్ టు ది కేజీఎఫ్, ఫస్ట్ మీకు డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ గురించి క్లారిటీ చేస్తా. ఇప్పుడు దాకా మీరు విన్నాయి మొత్తం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చెప్పేది కన్ఫర్మ్డ్, ఫిక్స్ చేసుకోండి, డౌట్స్ మళ్ళీ పెట్టుకోవద్దు, కింద కామెంట్లు అసలు పెట్టద్దు. శాటిలైట్ రైట్స్ ఆల్ లాంగ్వేజెస్, నోట్ దిస్ పాయింట్, ఆల్ లాంగ్వేజ్ మనకి జీ బాబాయ్ అయితే మనకి తీసేసుకున్నాడు, యూ కెన్ లాక్ ఇట్. కమింగ్ టు ది డిజిటల్ రైట్స్, అమెజాన్ ప్రైమ్ బాబు అయితే మనకి లాక్ చేసేసాడు, డీల్ని సైన్ చేశాడు. ఇంకా దీంట్లో ఎటువంటి చేంజ్ కూడా లేదు. రీసెంట్గా మనకు పోస్టర్ కూడా వచ్చిందనమాట, దాంట్లో కూడా మనకి మెన్షన్ చేశారు, ఓకేనా. కమింగ్ టు ది కేజీఎఫ్ సెకండ్ సాంగ్, వెల్ రావడేస్ మీ అందరికి గుర్తుందో లేదో, మనకి 27th ఈవినింగ్ 6:40కి మనకి ట్రైలర్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే ట్రైలర్ భయంకరంగా ఉంటుందంట. సో అంత భయంకరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రమోషన్ చేసుకోవడానికి రీచ్ అనేది, వైడర్ రేంజ్లో రీచ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆ ట్రైలరే మనకి చేస్తుంది. కాబట్టి మనకి సెకండ్ సాంగ్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, మోస్ట్లీ మనకి రాకపోవచ్చు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంటిమేట్ చేస్తున్నా. సో దాట్ ఈస్ ది ఆన్సర్, మోస్ట్లీ మనకి రాకపోవచ్చు. వస్తే దానికి నేనేం చేయలేను, కానీ మోస్ట్లీ రాదు. ఇంకా మనకి ఈ 15 days అనమాట, మనకి ట్రైలర్ రిలీజ్ అయిన 15 days మనకి ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, Q&A సెషన్స్ అలాట్ మోర్ ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంతే. మోస్ట్లీ మనకి ఇంకా సెకండ్ సాంగ్ విల్ నాట్ బి కమింగ్ టు ది RC-15, ఇది కొంచెం గుడ్ న్యూస్ అనమాట. మీకు రీసెంట్గా మనకి ఎస్జే సూర్య గారు మనకి యాక్ట్ చేస్తానని చెప్పారు కదా, వన్ ఆఫ్ ది మళ్ళీ విలన్గా. దీంట్లో ఈసారి మళ్ళీ మనకి అరవింద స్వామి గారిని కూడా తీసుకుందామని డిస్కషన్స్ అయితే మనకి జరుగుతున్నాయి అనమాట. అంటే రైట్ నా ఇప్పుడు మనకి RC-15కి ది మెయిన్ విలన్, అంటే మూవీ మొత్తానికి ఒక మెయిన్ విలన్గా ఎవరిని ఫిక్స్ చేద్దాం అనే దాని గురించి ఇంకా డిస్కషన్ అనేవి గోయింగ్ ఆన్. అంటే మన శ్రీకాంత్ గారు ఉన్నారు, కానీ తనకి 2 షీట్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో ఓల్డర్ వర్షన్ ఉంటుంది, ఇంకోటి యంగర్ వర్షన్ ఉంటుంది అనమాట. సో అట్లాగా, బట్ మనకి మెయిన్ విలన్గా ఇంకా ఎవరిని డిసైడ్ చేయలేదు, కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయాలి మరి ఎవరిని పిక్ చేసుకుంటారా అని చెప్పేసి. అండ్ మీకు RC-15 ఫస్ట్ లుక్ గురించి రీసెంట్గా ఇంటిమేట్ చేశాను, క్లారిటీ ఇచ్చా. 27th ఈజ్ ఏ 50-50 ఛాన్సెస్ మాత్రమే. అండ్ కమింగ్ టు ది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి నిజంగా ఇది ఏడవలసిన టైం అనమాట. ఎందుకంటే మనకి మారుతి గారి మూవీలో మీకు ప్రొడ్యూసర్గా డివివి గారు ఉన్నారన్న విషయం మీకు తెలుసు, కానీ యూవీ క్రియేషన్స్ కూడా మనకి జాయిన్ అవుతుందన్నమాట. దాట్ వాజ్ ఎ డెడ్లీ సాడ్ న్యూస్. ఇంకా అప్డేట్స్ మటుకు గోవింద. సినిమా రిలీజ్ అయ్యే ఒక 2 months ముందు మనకు వస్తాయి అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇంకా మీకు దీని గురించి మీకు కొన్ని వీడియోస్ చెప్పా కదా, మనకి April 10th మనకి లాంచ్ అనేది మనకి ప్లానింగ్ చేస్తారని చెప్పేసి. ప్రస్తుతానికైతే మనకి ఏప్రిల్లో మనకి లాంచ్ అనేది ఉండేది. అంటే April 10th డేట్ అనేది మీరు మర్చిపోండి, అంటే డేట్ గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి మంచి ముహూర్తం ఎప్పుడు అనిపిస్తే వాళ్ళు అప్పుడు లాంచ్ పెట్టేసుకుంటారు. ప్రస్తుతానికి టెంటేటివ్ డేట్గా April 10th మీరు అలా అనుకోండి, కానీ ఏప్రిల్లో మనకి లాంచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి దిస్ మంత్ అనమాట 26th మన ప్రభాస్ గారు కొంచెం టూర్కి వెళ్ళారు, టూర్ నుంచి మనకి వెనక్కి వస్తున్నారు. మరి ఈ సాడ్ న్యూస్ మీద మీ స్పందన ఏంటో కింద డాన్స్ కామెంట్ చేయండి. నాకైతే ఇది నిజంగా సాడ్ న్యూస్, ఎందుకంటే మీకు ఆర్డర్ తెలుసు కదా, రాధేశ్యామ్ నుంచి మనకి అసలు అప్డేట్స్ ఏ రకంగా భయంకరంగా వచ్చినాయో. మరి ఆ లెక్కన చూసుకుంటే మరి ఇది కూడా ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ది రాధేశ్యామ్ OTT గురించి, వెల్ రావడి సార్ రైట్ నో మన అమెజాన్ ప్రైమ్ బాబాయ్కి మీకు ఆల్రెడీ చెప్పే కదా 4 weeks మనకి అగ్రిమెంట్ రాసుకున్నారని చెప్పేసి. బట్ ప్రస్తుతానికి అయితే సార్ ఇంకా 25th అందరు ఇంకా RRRకి వచ్చేస్తారు థియేటర్ స్క్రీన్స్ మొత్తం, కాబట్టి రన్ అనేది క్లోజ్ అయిపోతుంది కదా. కాబట్టి మేము April 1st కానీ లేకపోతే ఉగాదికి మేము ప్రీమియర్ చేసుకుందాం అనుకుంటున్నాం. కొద్దిగా మీరు అగ్రిమెంట్ పక్కన పెట్టేసి పర్మిషన్ ఇస్తారని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ బాబాయ్ అయితే మనకి యూవీ క్రియేషన్తో డిస్కషన్స్ అనేవి జరుపుతున్నారు అనమాట. సో మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనకి ఉగాదికి కానీ April 1st వచ్చింది, లేకపోతే ఇంకా అగ్రిమెంట్ ప్రకారం April 8th or 15th మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట అమెజాన్ ప్రైమ్లో ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. సో ప్రస్తుతానికి నేను సింగిల్ డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రం మీకు ఇంటిమేట్ చేస్తా. ప్రస్తుతానికి దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ అనమాట. ఇంకెక్కువ రోజు లేదు, మహా అయితే ఒక 10 daysలో మీకు స్పెషల్ వీడియో మీకు పడిపోతుంది, గెట్ రెడీ. అండ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప. అబ్బో నిజంగా గోవింద్ అని చెప్పుకోవాలి. ఓకే, చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్స్ని అలా డ్రాప్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ బీభత్సంగా షేర్ చేయండి.
వీ నీడ్ టు బికమ్ అ మచ్ బిగ్గర్. వెల్ రావడేసి మీకు రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ జనవరి నుంచి మీకు చెప్పుకుంటానే వస్తున్నా, మనకి షూటింగ్ అనేది ఏప్రిల్ ఎండింగ్ అంటే ఇంకా మేలో, ఏప్రిల్ ఎండింగ్ అంటే మేలో. రీసెంట్ గా మీకు ఒక 1 month బ్యాక్ అయితే ఇంకా మే నుంచి షూటింగ్ చేస్తారని మీకు ఇంటిమేట్ చేశా. మనకి పుష్ప మూవీ అయితే ఈ సంవత్సరం అస్సలు రిలీజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అస్సలు రిలీజ్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఎగ్రి సమ్మర్కి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో అది విషయం అనమాట. అది మార్చ్ రిలీజ్ అవ్వచ్చు, ఏప్రిల్ కావచ్చు, దాని తర్వాత అనమాట సమ్మర్ బిగిన్ అయ్యే టైంలో ఆర్ సమ్మర్లో మీకు రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా బిగ్గెస్ట్ ట్రబుల్ ఏంటంటే సలార్ మూవీ కూడా మనకి రేస్లో జాయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట సమ్మర్లోనే. ఆదిపురుష్ మనకి సంక్రాంతికి వచ్చింది, ఆ లోపు మనకి సలార్ది షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకు బీభత్సంగా హొంబలే వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఫుల్ బిజీగా ఉంటారు, వాళ్ళు కూడా సమ్మర్కే ప్లానింగ్ చేస్తున్నారు. సో ఒకవేళ వీళ్ళిద్దరికి అంటే ఫేస్ టు ఫేస్ క్లాష్ అయితే అసలు పడదు. ఒక 1 week గ్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఒక 1 month ఉండిద్ది అనమాట. ప్రస్తుతానికి సలార్ అండ్ పుష్ప 2 విల్ బి కమింగ్ టు ది సమ్మర్. మామూలు విషయం కాదు ఇది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు పుష్ప వాళ్ళు ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయట్లా. ఏప్రిల్ ఎండింగ్ అన్నారు, తర్వాత మే అన్నారు. అసలు మేలో కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే జూన్కి పోతారు. ఇదేంటో మరి. వెల్ రౌడీస్, ఇంకా దిస్ వీక్ అయితే దాట్స్ ఆల్ ఫర్ ది క్రేజీ అప్డేట్స్. అండ్ ఇంకా మీకు రెగ్యులర్గా బీభత్సంగా అప్డేట్స్ అనేవి మనకి ఉగాది నుంచే మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. గెట్ రెడీ. ఆల్రెడీ మీకు ఉగాదికి ఏమొస్తున్నాయి కూడా రీసెంట్ వీడియోస్లో మీకు ఇంటిమేట్ చేస్తా. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైతే ఇప్పుడు రైట్ నా ప్రీమియర్ వాచ్ చేస్తారో ఒక్కసారి స్టార్టింగ్ వెళ్ళిపోండి, అన్ని చెప్పేసి అనమాట. డు నాట్ మిస్ అట్ ఎనీ కాస్ట్. సో యా, hope you enjoyed this video a lot. Make sure to share, like now before. And yep, that's it. Subscribe if you enjoyed it, and I'll catch you in the next week a big video.